హాయ్ అండి. కొందరు కుక్క కరిస్తే వాళ్ళు శక్తిమాన్, సూపర్ మ్యాన్ అనుకుని ఎటువంటి వ్యాక్సినేషన్ తీసుకోరు. కానీ కుక్క కరిస్తే ఎటువంటి సూపర్ మ్యాన్ అయినా చివరకు డాబర్ మ్యాన్ అవ్వాల్సిందే. దీని గురించి ఢిల్లీలో సుప్రీంకోర్టులో పెద్ద పంచాయితీ నడుస్తుందండి. ఎందుకంటే కుక్కలు, పిల్లులు, కోతుల గాయాల వల్ల రేబీస్ అనే వ్యాధి వస్తుంది. సహజంగా కుక్క పిల్లల్ని ఎత్తుకోవడం, ఆడించడం వల్ల ప్రాబ్లం ఏమీ లేదండి. కానీ వీటి వల్ల చిన్న గాయాలైతే వెంటనే రేబీస్ వ్యాక్సినేషన్ కోర్స్ స్టార్ట్ చేయాలి. లేదు, వీటి వల్ల డీప్ బైట్స్, మేజర్ ఇంజురీస్ అయితే వెంటనే డాక్టర్ దగ్గరికి పోవాలి. ఎందుకంటే రేబీస్ అనేది మీరు అనుకునేంత చిన్న విషయం కాదు. ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా ఇది నర్వ్స్ అన్నిటినీ డ్యామేజ్ చేసి హైడ్రోఫోబియా వస్తుంది. అసలు హైడ్రోఫోబియా అంటే ఏంటి? హైడ్రోఫోబియా అంటే నీటిని చూస్తే భయపడ్డం. అలాంటిది వీళ్ళు నీటిని మింగడానికి ప్రయత్నించినప్పుడు గొంతు కండరాలు నొప్పితో బిగుసుకుపోయి మింగలేరు. చివరకు ఈ రేబీస్ అనే వైరస్ బ్రెయిన్కి పాకి కోమాలోకి వెళ్ళడం జరుగుతుంది. చివరకు ఆ మనిషి చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రేబీస్ వ్యాధికి ఇంతవరకు ఎటువంటి మందు కనుక్కోలేదు. కాబట్టి కుక్క కరిస్తే ఏం చేయాలి?